టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఐసీసీ ఈవెంట్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు న్యూట్రల్ వేదికల్లో జరగాలనే ఒప్పందం తర్వాత కూడా జరుగుతుంది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తీవ్రంగా స్పందించారు. షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, ఇండియాతో మ్యాచ్ బహిష్కరించడం చాలా పెద్ద తప్పు. ఇది పాకిస్తాన్ క్రికెట్‌కు హానికరమని స్పష్టంగా చెప్పారు. భారత్‌కు పాకిస్తాన్ అవసరం లేదు. కానీ పాకిస్తాన్‌కు భారత్ చాలా అవసరమని ఆయన గుర్తు చేశారు. ఐసీసీ నుంచి వచ్చే ఫండ్స్ పీసీబీకి ఎంతో ముఖ్యమని, ఈ మ్యాచ్ బహిష్కరిస్తే ఆర్థికంగా తీవ్ర నష్టపోతారని హెచ్చరించారు. అలాగే భారత్‌ను చూసి భయపడి పారిపోయామని ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ జరుగుతుందని ఆయన అన్నారు. అన్నీ మూసుకొని ఫిబ్రవరి 15న ఇండియాతో మ్యాచ్ ఆడాలి. లేకపోతే పీసీబీ అప్పుల్లో కూరుకుపోతుందని ఫైరీగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాలను గుర్తుంచుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ మ్యాచ్ బహిష్కరణ వల్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నేషనల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం బ్రాడ్‌కాస్టర్లు, ఐసీసీ ఇతర రంగాలకు సుమారు 4,500 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్ చూసి అభిమానులు తీవ్ర నిరాశ చెందుతారు. ప్రపంచ కప్ మొత్తం ప్రభావితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐసీసీ కూడా పీసీబీకి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ గురించి హెచ్చరించింది. బ్రాడ్‌కాస్టర్ల నుంచి లాంగ్ సూట్ రావచ్చు. ఐసీసీ రెవెన్యూ షేర్ కట్ చేయవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు చూడాలి. షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యలు ఇప్పుడు బాగా డిస్కస్ అవుతున్నాయి. మొత్తంగా ఈ వివాదం క్రికెట్‌లో రాజకీయాలు ఎలా ప్రభావం చూపిస్తాయో చూపిస్తుంది. పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక ముందుకు సాగుతుందా అనేది ఫిబ్రవరి 15కి ముందు తేలనుంది.